హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు బంటి. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు అనుపోతుంది. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? అమ్మమ్మ ఇంటికి పోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం మనము? అమ్మమ్మ ఇంటికి. అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? రాఖీ సెలబ్రేషన్స్ కదా. రాఖీ సెలబ్రేషన్స్ కదా. మేమైతే ప్రతి ఇయర్ బాగా జరుపుకుంటాం కదా రాఖీ. ఇక అందుకే ఇక ఇవాళ అయితే వెళ్ళిపోతున్నాము. హాలిడే అయితే లేదు, అంటే రాఖీకి ఉంది కానీ ముందు రోజు అయితే లేదు. ఇవాళ థర్స్డే, ఫ్రైడే రేపు అసలు వరలక్ష్మి వ్రతం కానీ మాకు హాలిడే ఏం లేదు స్కూల్కి. కానీ ఇక నేను ముందు రోజు వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే 4 గంటల జర్నీ. అంత దూరం పోయి ఒక రోజు 2 రోజులు కూడా ఉండకపోతే ఎట్లా చెప్పండి. వచ్చి అప్పుడే 2 నెలలు అయిపోయింది. ఇక్కడైతే అన్ని బట్టలు అయితే తీసి పెట్టేసుకున్నా. హనీకుట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళారు, ఇంకా రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. ఇది హాఫ్ డే అనమాట. హాఫ్ డేనే తీసుకురామన్నా. ఈవినింగ్ వెళ్దామంటే మళ్ళీ హాలిడేస్ ఉన్నాయి కదా, చాలా మంది బస్ స్టాండ్లో ఉంటారు, మళ్ళీ వెళ్ళలేము. కార్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆయన లేరు, డ్యూటీకి వెళ్ళిపోయారు మమ్మల్ని దించి రావాలంటే. మళ్ళీ తర్వాత మాతో వస్తా అనుకుంటే మాకు తర్వాత ఫంక్షన్స్ ఉన్నాయి, ఆ ఫంక్షన్కి ఆయన ఉండాలి, అందుకే లీవ్ ఏం పెట్టుకోలేదు, తన డ్యూటీకి వెళ్ళారు. ఇంకా మేమైతే బస్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ బయట ఇవాళ వర్షం పడుతుంది, ఇన్ని రోజుల తర్వాత 10 డేస్కి ఇవాళ వర్షం పడుతుంది. సదురుకోలేదు, ఇంకా సదరాలి అని కుట్టుకోవాలి. ఇగో వీడేమో పోలే, కొంచెం కాఫ్ దగ్గు వస్తుంది కదా, అందుకే వీడు స్కూల్కి పోలేడు. ఇంకా సదురుతాయి. ఇక ఇవ్వండి, అన్న అయితే బట్టలు అయితే తీసి పెట్టేసిన, లోపల బ్యాగ్లో పెట్టాలి. బ్యాగ్ మా ఆయన ఆల్రెడీ తీసి ఇచ్చిపోయాడు, పెట్టేస్తాడు డాడీ బ్యాగ్లో. నాకు తీయ నువ్వు కనిపిస్తున్నా. ఇదిగోండి బట్టలు అయితే అన్ని పెట్టేస్తున్నా. కనిపిస్తలేవు, మంచిగా చూపి. ఇప్పుడు కనిపిస్తున్నా కదా, బ్యాగ్ చూపి. కింద పెట్టేది బ్యాగ్ని కూడా, బ్యాగ్లో బట్టలు పెట్టేది అన్నీ అయితే పెట్టేస్తున్నా. కొన్ని తీసుకెళ్తున్నా, 2 డేసే ఉంటాయి. మంచిగా చూడు నేను పడుతున్నానో లేదో. కింద బ్యాగ్ కూడా వెనకకు జరిగి మొత్తం వెనకకు జరుగు. ఇటు తీ. ఇప్పుడు ఓకేనా? ఇదిగోండి. ఇవాళ ఏంటి ఫ్రైడే కదా, థర్స్డే కదా. ఫ్రైడే ఒక రోజు ఉంటాం, సాటర్డే ఉంటాం. సాటర్డే ఇలాగా సెలబ్రేషన్, సండే రోజు వచ్చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ ఉంది, అందుకే బ్యాగ్లో అయితే సదిరేసుకుంటున్నాం బట్టలన్నీ. మమ్మీ చేతన వస్తుందా? అయ్యో దేవుడా, సరేలే చాలే. మరి వాళ్ళ కుట్టి వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు. అగో అయ్యా, మొత్తం తడిచిరు వర్షంలో. ఆగో మరి సాయంత్రం వరకు ఉండొస్తారా మరి? సరే తగ్గినాక వస్తారా మరి? మేము వెళ్తాం మరి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. మరి మీరు తడుచుకుంటూ వచ్చినా మరి మీరు ఎట్లా అంటారు? మేము రెడీగా ఉన్నాం, చక్కగా తీయండి, తొందర రెడీగా అండి, పోదాం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అవునా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఏహే ఇప్పుడే హనీకుట్టి అయితే వచ్చేసిండు స్కూల్ నుంచి. డ్రెస్ చేంజ్ చేసేసుకోండి, పని అయిపోతుంది. ఓకే తొందరగా. నేను అక్కడ పిండడానికి పెట్టేయండి అన్నీ. అవునా, బాబాయ్ వెళ్ళిపోయిండా? ఓకే కుట్టి రెడీగా. కుట్టి అయితే రెడీ అయిపోయింది. కుట్టి ఇటు తిరుగు, జడ కూడా వేసేసిన. కుట్టి మొత్తం వర్షంలో ఇటు తిరుగు వర్షంలో నానుకుంటూ వచ్చిర్రు. మొత్తం చదలు పట్టింది కదా, అంతా క్లీన్ చేసి జరుగునా, అంతా క్లీన్ చేసి ఇటు అయితే సైడ్కి పెట్టినా. దాంట్లో అంతా మందు కొట్టి పెట్టినాం, ఇది సైడ్కి అంతా పెట్టేసినాము. పట్టు నీకు కూడా చూస్తారా అని వచ్చిర్రు. ఇక్కడైతే జడలు వేసేస్తున్నా. పోయేసరికి లేట్ అవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ 1 అవుతుంది. తిని పోయేసరికి 2 వరకు వెళ్ళిపోవాలి మనం. టక్కటక్క ఫాస్ట్గా తినేసి తినేసినాము. కుర్తి ఇంకా తింటుంది, కుర్తిదే లేట్ అవుతుంది. ఆటో బుక్ చేస్తావా? బుక్ తిన్నాక బుక్ చేయి. కుర్తి తింటే బుక్ చేసేస్తే వస్తుంది అంతవరకు ఆటో. ఇక్కడ తినేసినాం, బట్టి కూడా తిన్నాం. మళ్ళీ పోయేసరికి లేట్ చేయాలి. ఇప్పుడు మేము రీచ్ అయ్యేసరికి ఇప్పుడు అటు చేసి రీచ్ అయ్యి బస్ ఇప్పుడు 1:25 అవుతుంది. 2:30 వరకు మనం బస్సు రీచ్ అవుతుంది, అది మూవ్ అవుతుంది. 2:30 అంటే 5:30 అవుతుంది మన బస్సు వచ్చింది. మెల్లగా ఆగండి. కుట్టి ఆగు కుట్టి, ఇటేరా ఆగు. అరే మావులా, కుట్టి తిప్పుకుంటారు. కుట్టి ఎక్కండి, ఇక కూర్చోండి. మెల్ల డాడీ ఏం రాదు కానీ కూర్చోండి. ఇక కూర్చో అయితే కూర్చో. సరే పైకి లేపి పెట్టేసి. ఓకేనా అండి? ఎంత ఖుషిగా ఉన్నారో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నామంటే. ఇటు చూడండి, ఎక్కేసినాము. ఫోటో తీయనా? ఎక్కేసినాము, వెళ్ళిపోతున్నాము. ఖుషిగా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నాము? అక్కడ పోతుంది వీడియో. వీళ్ళేరి బంటి పాప, తర్వాత బస్సు ఉంది తొందరగా పోదాం. కుట్టి ఇటు రా, అక్క సైడ్ రా. ఫుల్ మంది ఉన్నారు బస్ స్టాండ్లో. కుట్టి మస్తున్నారు. నీకేం కావాలి? ఇక్కడ కాదు, అది ఘోరంగా ఉన్నారు బస్సులో. మమ్మీ ఫుల్ ఉన్నారు కదా, రష్ ఘోరంగా ఉన్నారు కదా.
కదా బేబీ వస్తే ఇక్కడ చిక్కులు కనవేది. అదే కదా చాలా మంది ఉన్నారు. బస్ స్టాండ్లో దిగుడే బండి ఏదో కావాలని అడుగుతున్నారు. చాలా మంది ఉన్నారు, రష్ అయితే ఘోరంగా ఉన్నారు. బస్సు వచ్చి అదే బస్సు ఒకటి వచ్చింది బేటా. ఏ బిస్కెట్ కావాలి పంటి? అక్కడ పోయి ఏం అల్లరి చేస్తున్నారు? ముందే ఫుల్ రష్ ఉన్నారు బస్ అంతా. చాలా రోజుల తర్వాత బస్ స్టాండ్కి వచ్చినాం కదా, అసలు ఘోరంగా మంది ఉన్నారు. బాగా రోజులు అవుతుంది మనం బస్ స్టాండ్కి రాక. బిస్కెట్ ఒకటి వీడి చేతిలోనే బిస్కెట్ పట్టుకున్నాడు, కొట్టి బిస్కెట్ పట్టుకుంది. సరే సరే మంచిది. బస్సు ఇంకొస్తలేదని మేము చూస్తూ ఉంటే వీళ్ళు బిస్కెట్ల కోసం లొల్లి. ఆగండి, బస్సులు ఇంకొస్తలేవు. ఫస్ట్ అయితే కూర్చోండి అమ్మా, తర్వాత తినండి. బస్సు ఎక్కడ వెళ్ళిపోతుందా అని ఎక్కేసినాం. బస్సు అయితే ఎక్కేసినాం. చాలా రోజుల తర్వాత ఎప్పుడు ఎక్కిన మీటర్ బస్సు లాస్ట్ టైం ఎప్పుడే కాదు మమ్మీ, మొన్ననే నానమ్మ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ హనుమకొండకు వస్తున్నాము. తీసుకున్నప్పటి నుంచి అయితే ఎక్కాలి మనం. ఫిబ్రవరిలోనే లాస్ట్ ఎక్కేది. అంటే మళ్ళీ ఇప్పుడు అన్ని మంత్స్ ఎట్లా తింటున్నారు చూడు, ఎక్కడెక్కడే ఒక్కటే తింటున్నారు వాళ్ళు. బస్ ఎప్పుడెప్పుడు తిందామా అని తింటున్నారు. వెనక జరుగు బిస్కెట్ ఒకరినొకరు షేర్ చేసుకుంటాం. ఇక హనీకేమో ఇప్పుడు ఎక్కినాక సమోసా కావాలట. నీకు కరీంనగర్ తీసుకోవాలా? సరే తీసుకుంటా. ఇక తినుకుంటా వెళ్ళిపోతున్నాం. ఇక ఇప్పుడు ఎంత అవుతుంది టైము? 2:30 అవుతుంది కదా. 5:30 2:30 అంటే 5:30 6 అయితే రీచ్ అయ్యేసరి. అవును తీసుకున్నాం. ఆధార్ కార్డు పెట్టి పడుతుందా? ఇది కూడా పడుతున్నారు. అప్పుడే తొందరగా పడుతున్నారు. సిటీ కూడా దాటలేదు. ఇంకా సిటీ కూడా దాటలేదు కానీ అప్పుడే కుట్టి పడుతుంది. ఇద్దరు తిన్నారు, పడుతున్నారు. ఎందుకు బస్సులో చాలా మంది ఉన్నారు, ఎక్కడ ప్లేస్ లేదు. ఇది కుట్టి మంచి కూర్చోకుట్టి కరీంనగర్కి వచ్చిన కరీంనగర్ దాటున్నాం. చూడలేదా ఫ్లాగ్? మీరు చూడలేదా ఫ్లాగ్ ఇప్పటి వరకు? పెద్ద ఫ్లాగ్. కరీంనగర్కి వచ్చి చూసినాం. ఏంది చూసినావు? కరీంనగర్కి వచ్చినాం, వెళ్ళిపోతున్నాం. దిగిపోయినాము. బస్సు చూసి ఆటో అమ్మ వాళ్ళకైతే ఎలా ఉన్నాం వస్తున్నామని చెప్పలేదు, వస్తున్నామని. ఇంటికి ఎట్లా తెలుసుకుంటారు, అంటది అనుకుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా బేటా, నాకు తెలుసు అని అంటది. ఏమో బస్సులా అటు ఇటు అయ్యి. రండి దిగండి ఇస్తుంది అంత. బ్యాగ్ నేను తీసుకొస్తాను. మరి ఎవరో పదండి ఎవరికి వచ్చిండ్రు? ఎవరు చూస్తలేరా? వస్తున్నాం. అమ్మమ్మ సర్ప్రైజ్ వచ్చిండ్రు. అమ్మమ్మ సర్ప్రైజ్. మమ్మీ 100 రూపీస్ ఇవి బేటా, వెనక నుంచిది. సర్ప్రైజ్ అమ్మమ్మ. బంటి, ఓ మై గాడ్, మనీలేనా బంటి ఇది? ఓ మై గాడ్, ఏంటి ఇట్లుంది? మనీలేనా? అగ్గో సతపిని దక్కుంది. ఎవరు ఫ్రైడే అంటే స్కూల్ ఉంది, ఎందుకు లేదు? స్కూల్ ఉంది, రేపు అయినా వచ్చేసినాం. మన ఇల్లేనా? ఉంది స్కూల్. ఎవరిల్లు ఇది? ఎవరిల్లు? మనదేనా? ఎవరి అని అనుకున్నారా? వచ్చేసినాం. ఇక ఎవరిది ఇల్లు బంటి? అమ్మమ్మ వాళ్ళ ఇల్లేనా? మొత్తం చేంజ్ అయిందా? కుట్టి ఎట్లుంది కుట్టి? అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మొత్తం చేంజ్ అయింది. ఉండని అమ్మ, ఎందుకు పట్టుకొస్తున్నావు? ఉండని, నేను పట్టుకొస్తా కదా, తీసుకొస్తా. ఫ్యాన్ వేయండి, అంత ఉడకపోస్తుంది. ఇల్లంతా చేంజ్ అయింది. నువ్వు బంటి సిగ్గుపడుతున్నావు ఇద్దరా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినావా? ఇక చిట్టిపిని రాలే. ఇంకా చిట్టిపినికి వచ్చినాక సర్ప్రైజ్ ఇద్దాం, సరేనా? గంట ఎందుకు? 8కి వస్తుంది కదా.
ఓ 8 అవుతుంది 8:30 అవుతుంది ఒకసారి 8 అవుతుంది 8:30 అవుతుంది ఇంటికి అయితే వచ్చేసి చెప్పండి దక్కండి హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ ఉంది అక్కడనే ఉందా దక్కండి అక్కడే దక్కండి అక్కడే ఉండండి ఈ చీపురి వస్తుంది చెల్లి వస్తుంది సైలెన్స్ కనబడా నేను చెల్లి వచ్చింది ఇప్పుడే డ్యూటీ నుంచి వస్తుంది చెల్లె పాపం ఎంతసేపు దాక్కుంటారా నా బంగారు కొండలు ఏమవుతుంది పోయినట్టుంది కాలు కడుక్కుంటుందా ఏమో కాలు కడుక్కుంటుందా వచ్చి పాపమే ఎంతసేపు దాక్కుంటారే ఒర్రే దొరుకుతున్నావు ఏంది పిన్ని పాపం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు పాపం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఎంతసేపు అవుతుంది దాక్కొని 15 మినిట్సా 3-4 మినిట్స్ దాక్కున్నారు ఇప్పుడు వాళ్ళు పాపం ఎప్పటి నుంచి 4 నిమిషాలు అయింది పాపం కొడుకు బిడ్డలు దాక్కొని ఇక వాళ్ళే ఇంకా ముందు నుంచి నవ్వుతున్నారు నన్ను అంటుంది హని అప్పటికి హని అంటుంది వెనక జరుగు మమ్మీ కనిపిస్తుంది వెనక జరుగు అరిషేది అరుస్తుంది ఎందుకు అరుస్తుంది మమ్మీ ఇంతగానో అనుకుంటా వాళ్ళు అంటున్నారు చెల్లె కూడా వచ్చేసింది లాస్ట్కి కొంచెం కూడా డౌట్ రాలేదా ఈసారి అది కూడా నేను ఫోన్ పట్టుకున్నందుకు కొంచెం ఏదో కనిపించినట్టు అవును అంతేనా అవును సర్ప్రైజ్ తెలియదు సర్ప్రైజ్ అవును తెలిస్తే ఇంట్లో కురికొచ్చాయి తెలియలేదు అందుకే మీ మీద సీరియస్ అవుతుంది అది అప్పటి నుంచి ఫ్యాన్ బంద్ చేయి అంటుంది అక్కనేమో డ్రెస్ చూడమంటుంది అన్నీ అదే అమ్మయ్య చెల్లె కూడా వచ్చేసింది లాస్ట్కి చెల్లెకి కూడా తెలియదు సర్ప్రైజ్ అయిపోయింది ఇక పాపం 4 నిమిషాలు 5 నిమిషాలు దాక్కున్నారు మా వాళ్ళు దాక్కొని లాస్ట్ వచ్చింది ఇక మమ్మీని చెల్లెని అంటుంది అప్పటికి పెద్ద చెల్లెని ఆగండి ఇప్పుడే వచ్చిన ఎందుకు వరుతున్నారు ఫ్యాన్ బంద్ చేసే ఉంది కదా ఆగండి అని అంటుంది అప్పటి నుంచి నడిస్తే ఏం కాలే కానీ ఇప్పుడు నడుస్తే ఇదైందా అమ్మా అవును ఇక చెల్లె కూడా వచ్చేసింది సర్ప్రైజ్ అయిపోయింది అందరూ షాక్ ఇదిగోండి ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాము అమ్మ వాళ్ళకి తెలియదు సర్ప్రైజింగ్ వచ్చినాము మొత్తానికి అయితే బస్కి ఎక్కేసి అక్కడ ఆటోకి దిగి ఆటోకి ఎక్కి ఇప్పుడే దిగినాము ఇంట్లోకి అయితే ఇదే అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బాయ్